నమస్కారం మిత్రులారా, అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, విస్మయపరిచే మరియు రహస్యాలతో కూడిన కథను తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలోనే ఎక్కడా లేని ఒక ప్రత్యేకమైన దేవాలయం. స్వయంభూగా వెలిసిన ఆ దేవుడి మహిమ మరియు ఆయనకు సంబంధించిన ఒక నిగూఢ రహస్యం. అవును, మనం మాట్లాడుకుంటుంది చిత్తూరు జిల్లాలో కొలువైన పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయం గురించి. అసలు ఈ కాణిపాకం అనే పేరు ఎలా వచ్చింది? ఇక్కడ కొలువైన వినాయకుడికి ప్రత్యేకత ఏమిటి? ఆయన వెనుకున్న ఆశ్చర్యకరమైన చరిత్ర ఏమిటి? తెలుసుకునే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. మీరు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని క్లిక్ చేయండి. పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం కాణిపాకం అనే గ్రామంలో ముగ్గురు సోదరులు ఉండేవారు. వారి ముగ్గురు పుట్టుకతోనే దివ్యాంగులు. ఒకరు మూగ, మరొకరు చెవిటి, ఇంకొకరు గుడ్డివారు. వారు బతుకుతెరువు వ్యవసాయం మీద ఆధారపడి ఉండేది. వారికి ఉన్న చిన్న పొలంలో నీటి కోసం ఒక బావిని తవ్వుకున్నారు. ఆ బావిలో నీరు పుష్కలంగా ఉండేది. దానితోనే వారు తమ పొలాలకి నీరు పెట్టి జీవనం సాగించేవారు. కానీ ఒకసారి ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది. బావిలోని నీరంతా పూర్తిగా ఎండిపోయింది. వారి పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. ఎలాగైనా నీటిని వెలికి తీయాలని ఆ ముగ్గురు సోదరులు నిర్ణయించుకున్నారు. గుడ్డివాడు తాడు పట్టుకుని బావిలోకి దిగాడు. మూగవాడు తవ్వుతుండగా చెవిటివాడు మట్టిని బయటికి వేయసాగాడు. అలా తవ్వుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా మూగవాడి పదునైన పారకి ఒక గట్టి వస్తువు తగిలింది. ఆ వస్తువు నుంచి రక్తం ధారగా కారడం మొదలైంది. బావిలో ఉన్న నీరు క్షణాల్లో ఎరుపు రంగులో మారిపోయాయి. ఈ అనూహ్య ఘటనతో భయపడిపోయిన ఆ ముగ్గురు సోదరులు ఏదో అద్భుతం జరగబోతుందని గ్రహించారు. ఆ రక్తాన్ని చూడగానే ఒక అద్భుతం జరిగింది. పుట్టుకతో మూగవాడైన సోదరుడికి మాట వచ్చింది. చెవిటివాడికి వినికిడి శక్తి వచ్చింది. గుడ్డివాడికి చూపు వచ్చింది. వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నేను చూడగలుగుతున్నాను, నాకు వినబడుతుంది, నేను మాట్లాడగలుగుతున్నాను అంటూ సంతోషంతో కేకలు వేశారు. ఈ మహిమను చూసిన ప్రజలు ఆయన స్వయంభూడని గ్రహించి చాలా కొబ్బరికాయ నీటితో అభిషేకం చేశారు. ఆ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలవలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు. రాను రాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది. ఈ వినాయకుడి గురించి మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ విగ్రహం నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. అవును, మీరు విన్నది నిజం. విగ్రహ పరిమాణం క్రమంగా పెరుగుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని ధృవీకరించడానికి ఒకప్పుడు విగ్రహానికి సమర్పించిన కవచాలు ఇప్పుడు సరిపోవటం లేదని చెప్తారు. కాణిపాక వినాయకునికి ఉన్న మరో గొప్ప విశిష్టత సత్యప్రమాణం. ఎవరైనా ఇద్దరి మధ్య గొడవలు, తగాదాలు ఉండి వాటిని ఎవరూ పరిష్కరించలేనప్పుడు ఈ కాణిపాక వినాయకుడి ముందు ప్రమాణం చేయిస్తారు. ఈ వినాయకుడు అబద్ధం చెప్పిన వారిని శిక్షిస్తాడని, వారికి తగిన బుద్ధి చెప్తాడని ప్రగాఢ విశ్వాసం. ఎంతోమంది మోసగాళ్ళు తప్పు చేసిన వారు ఈ ఆలయం మెట్లపై అడుగు పెట్టడానికి భయపడతారు. అందుకే ఈ కాణిపాకం వినాయకుడిని సత్య ప్రమాణాల దేవుడు అని కూడా పిలుస్తారు. ఇది కేవలం ఒక పురాణం కాదు, లక్షలాది మంది భక్తుల నమ్మకం. అబద్ధాలను పటాపంచలు చేసి సత్యాన్ని నిలబెట్టే ఈ మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శించుకోవడం ఒక గొప్ప అనుభూతి. మీరు జీవితంలో ఒక్కసారైనా ఈ స్వయంభూ వినాయకుని దర్శించుకొని ఆయన అనుగ్రహం పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.